యాకుత్పురా కాన్స్టిట్యున్సీలో ఇందాక నేను చెప్పినట్టు మనము హనుమాన్ నగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాడ ఈ నీళ్ళ సమస్య ఉన్నది. కుమ్మరిగూడలో చాలామంది కుమ్మరి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేసినటువంటి అంశాలు ఏంటంటే మట్టి సిటీలో ఎక్కడ దొరకలేదు, మాకు కంపల్సరీ మాకు మట్టి ప్రొవైడ్ చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అట్లానే సింగరేణి బస్తీ, కాజాబాగ్ బస్తీ, చింతల్ బస్తీ చాలా పెద్ద బస్తీ. మొత్తం ఈ 3 బస్తీలు కలిసి 20,000 వరకు కుటుంబాలు సెటిల్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ఇంతవరకు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందరూ మళ్ళీ అన్ని ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి, రెగ్యులరైజ్ చేస్తాం. మరి ఏం అడ్డుపడుతుంది, ఏమవుతుంది అన్నది తెలుస్తలేదు. మరి యాకుత్పురా నియోజకవర్గంలో ఉన్న సింగరేణి బస్తీ, కాజాబాగే కదా, కాజాబాగు, చింతల్ బస్తీ వీటి మీద మాత్రం స్పందించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక ఆ తర్వాత చార్మినార్ నియోజకవర్గానికి పోయినాం. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం మరి అప్పుడు పాత గవర్నమెంట్ వేసినటువంటి స్టోన్ దగ్గర నిలబడి మేము మాట్లాడినాం. అది ఇంకా కూడా ముందుకు పడతలేదు. మక్కా మసీద్ పోయి చూసినాం, అక్కడ కొన్ని రిపేర్స్ ఉన్నాయి. మేము పోయి వచ్చిన తర్వాత మరి అజరుద్దీన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిరని తెలిసింది. మరి మనకు కొంచెమన్నా పనులు ముందుకు సాగితే బాగుంటుంది. ఆ తర్వాత ఇది ఇంకా పెద్ద జోక్, ఇది హైలైట్ ఆఫ్ మొత్తం హైదరాబాద్ పర్యటన. ఏమైందంటే అంబర్పేట పోతామని చెప్పి మేము షెడ్యూల్ రిలీజ్ చేసినాం. అంబర్పేట చేనంబర్ ఫ్లైఓవర్ కింద రోడ్డు చాలా ఏండ్లకెళ్ళి పెండింగ్ ఉంది, ఆ రోడ్డు చూద్దామని మేము అనుకుంటే రాత్ ఎంత గమ్మత్ అంటే 12 గంటలు మా వాళ్ళు బ్యానర్ కట్టడానికి పోతే రోడ్ లేదు. 2 గంటలకు మళ్ళీ బ్యానర్ ఉందా లేదా చెక్ చేసుకుందామని పోతే రోడ్ వేయడం స్టార్ట్ చేసిరు. తెల్లారి 10కి మేము ప్రోగ్రామ్కి వరకు రోడ్ అయిపోయింది. అంటే ఎంత విచిత్రం అంటే జో ఏక్ దిన్ మే రోడ్ హో సక్తా ఉస్కో ఇత్తే సాల్ క్యూ నహీ కరే, అది క్వశ్చన్. ఒక్క రోజులో అయ్యే పని ఎందుకు చేయలేదు అంటే ఒకడు అడిగేటోడు ఉంటేనే ముందడుగు పడుతుంది. అందుకోసమే జాగృతి ముందుకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరి అదే అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట్ టు ముసారాంబాగ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంటుంది, అది ఆగిపోయింది. భయంకరమైన పరిస్థితులలో ఉంది. అది మొన్న వచ్చిన వరదకైతే అంత కొట్టుకపోయింది, దాని కన్స్ట్రక్షన్ కూడా బాగాలేదు. అది ఖచ్చితంగా తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చినాం. ఇక సికింద్రాబాద్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉండే చాలా పెద్ద బస్తీలు. మాణికేశ్వర్ నగర్ బస్తీకి పోయినాం. అక్కడ ఇంతవరకు హాస్పిటల్ లేదు. కామెడీ ఏంటంటే హాస్పిటల్ కోసం అక్కడ వాళ్ళు 3 months 4 months ధర్నా చేసిర్రు. 156 రోజులు ధర్నా చేస్తే అంతకుముందు గవర్నమెంట్లో శాంక్షన్ చేసిర్రు, ఆ యూనివర్సిటీ ల్యాండ్ని బదలాయించిండ్రు. కానీ ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్ కాకుండా ఆగిపోయింది. దయచేసి హాస్పిటల్ అక్కడ కట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు నగర్ అని ఉన్నది, సిబిఎన్. అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించినటువంటి నగర్ అది. అవి మొత్తం కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవి తీసేసి అక్కడ డబుల్ బెడ్రూమ్స్ కడతా అని చెప్పారు, కానీ ఇంతవరకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు. అట్లానే సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్, అది కరెక్ట్గా మా పద్మారావు గారి ఎమ్మెల్యే ఆఫీసు ఎదురుగానే ఉన్నది. ఆ కూలగొట్టి పెట్టిండ్రు, కానీ ఇంతవరకు గడతలేరు. మేము ఆడ చూద్దామని పోయే వరకు అసాంఘిక కార్యకలాపాలు మంచిగా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడ్డది. దాన్ని తొందరగా స్కూల్ని కట్టాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే మంచిగా ఉండే స్కూలు, 1000 మంది పిల్లలు ఉండే, వీళ్ళు కొత్త స్కూల్ కడతామని పడగొట్టేసి ఇప్పుడు ఏమైపోయింది, 350 మంది పిల్లల్ని ఏదో స్కూల్లో టైంపాస్కి వేసేసారు. మిగతా 600 మంది పిల్లలు ఎక్కడెక్కడికి పోయినరో చెల్లా చెదరైపోయారు. మొత్తం కట్టకుండా పెట్టిండ్రు. దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వారాసిగూడ క్రాస్ రోడ్, ఇదైతే మరి ఘోరంగా ఉంది. రష్ భయంకరంగా పెరిగిపోయింది. ఎన్నో రోజుల నుంచి రోడ్ వేస్తామంటారు. మేము అక్కడ దిగి చూసినాం. అంటే ఎట్లా అంటే 1950లో ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్కి సరిపోయేటట్టు ఉంది ఆ రోడ్. ఇప్పుడున్న దానికైతే సరిపోయేటట్లేదు. కాబట్టి ఆ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్మెట్ బస్తీ సందర్శించిన కాడనే ఈ నీళ్ళ బాటిల్, దీని పరిస్థితి పెట్రోల్ వాసనతో ఘోరంగా ఉన్నది. మరి దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పి స్థానికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు పొద్దున ఖైరతాబాద్, ఈరోజే కదా కార్వాన్, నిన్నటిది సారీ, ఇంకొక 2 ఉన్నాయి. నిన్న కార్వాన్లో వెళ్ళినాం. వెళ్తానే బాపుఘాట్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు పరిస్థితి ఉండే. ఆ తర్వాత జియాగూడ కబేల, బేసికలీ అక్కడ మొత్తం మేకల మండి ఉంది. జియాగూడలో మేకల వ్యాపారం జరుగుతుంది. కానీ ఆ కరణ్ సింగ్ మార్గ్ నుంచి ఆల్మోస్ట్ హైకోర్టు పోయే వరకు ఒక సైడ్ ఆఫ్ ద రోడ్ ఎవరు వాడుతూనే లేరు. ఆ ఎన్ని ఇయర్స్ నుంచి పెండింగ్ అయిపోయిందో. ఎవ్రీ హైకోర్ట్ జడ్జ్ పాసెస్ త్రూ దేర్, ఎవ్రీ హైకోర్ట్ లాయర్ పాసెస్ త్రూ దేర్. ఈజియెస్ట్ రోడ్ టు ద ఎయిర్పోర్ట్ అదే. అయినా కూడా అసలు ఇంతవరకు అది పట్టి లేకుండా ఉన్నది. రోడ్ మీదనే మేకలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది.
అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో మేకలు ఇక్కడ దొరుకుతాయంటే ఇక్కడ దొరుకుతాయని చెప్పేటట్టు ఉన్నది. అస్సలే బాలేదు. ప్రభుత్వం వెంటనే దాని మీద దృష్టి సారించి ఆ డబుల్ రోడ్ చేయాలి, మేకల మండిని ఆధునీకరించాలి. డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. దానికోసం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే తర్వాత అక్కడ ఒక మంచి గోశాల ఉంది జియాగూడలో. ఎంత బ్యూటిఫుల్ గోశాల అంటే 8,000 ఆవులు ఉన్నాయి. అక్కడికి ప్రతి వెటనరీ కాలేజ్ వాళ్ళు అక్కడికే వస్తారు ట్రైనింగ్కి, ఐఏఎస్లు వస్తారు ట్రైనింగ్కి, ఐపీఎస్లు వస్తారు ట్రైనింగ్కి. కానీ కనీసం ఒక సూది కూడా ఆవులకు ఫ్రీగా ఇస్తలేరు. మరి 8,000 ఆవులు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది, ప్రభుత్వం వెటనరీ డిపార్ట్మెంట్ బాధ్యత. దయచేసి మందులన్నా ఇవ్వండి, వాళ్ళకు కొంతన్నా ఫెసిలిటేట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బహదూర్పుర నియోజకవర్గంకి వచ్చినాం. అక్కడ ఎస్సీ కాలనీ సందర్శించినాం. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఎక్కడ కూడా హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్లయితే 10 సంవత్సరాల నుంచి కూడా వితంతు పెన్షన్ అప్డేట్ కాలేదు. 10 ఇయర్స్ వితంతు పెన్షన్ అప్డేట్ కాలేదు. 10 ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇట్లా చూస్తేనే తెలుస్తుంది మనకు వీళ్ళకి కావాలి పెన్షను అని చెప్పి. వాళ్ళకి వస్తలేవు, మంచిగా ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, విడో పెన్షన్స్ దయచేసి ఒక్కసారి అప్గ్రేడేషన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో బీసీ బాయ్స్ హాస్టల్కి పోయినాం. వేరే అదర్ ఇష్యూస్ కూడా చూసినాం కానీ బీసీ బాయ్స్ హాస్టల్కి పోయినాం. అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. 11 రూములు ఉంటే 147 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో 25 మంది పిల్లలు ఉంటున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే చెద్దరు లేదు, పరుపు లేదు, బాత్రూమ్స్ సరిగా లేవు, ఓన్లీ ఫుడ్ మాత్రం టైంకి పెడుతున్నారు తప్పితే పిల్లల్ని మేకలను కుక్కినట్టు కుక్కేసిండ్రు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్కి నిన్ననే చెప్పినాం, మీరు 1 వీక్ టైంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. మీరు క్రియేట్ చేస్తే మంచిది, లేకపోతే జాగృతి నుండి మేము చేస్తాం. మేము చేస్తే ఏమైందంటే మీ పరువు అవుతుంది గవర్నమెంట్ది. అలాంటి సంస్థలు చేస్తే కూడా 1-2 హాస్టళ్ళకి చేయగలుగుతాం, అన్నిటికీ చేయలేం. ప్రభుత్వం నుంచి దయచేసి వెల్ఫేర్ హాస్టల్ అన్నింటినీ కూడా ఒక్కసారి రివ్యూ చేయమని కోరుతున్నా. ప్రత్యేకించి గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ని కొంచెం ఇంకా శ్రద్ధతోని రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.